రథసప్తమి ప్రాముఖ్యత మరియు సూర్యదేవుని మహిమ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. రథసప్తమిని సూర్య జయంతిగా కూడా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం సూర్యదేవుడు మహర్షి కశ్యపుడు మరియు దేవతల తల్లి అయిన అదితిదేవికి జన్మించాడు. హిందూ ధర్మ విశ్వాస ప్రకారం సూర్యదేవుడు ఆకాశంలో ఒక అద్భుతమైన రథంపై సంచరిస్తాడని భావిస్తారు. ఆ రథాన్ని 7 గుర్రాలు లాగుతుంటాయి. అవి వారంలో 7 రోజులకు ప్రతీకలు. అలాగే ఆ రథానికి ఉన్న 12 చక్రాలు సంవత్సరంలోని 12 నెలలను సూచిస్తాయి. సూర్యుడు 12 రాశుల గుండా ప్రయాణిస్తూ ప్రతి రాశిలో సుమారు ఒక నెల పాటు ఉండి ఒక సంవత్సరం కాలంలో తన సంపూర్ణ గమనం పూర్తి చేస్తాడు. ఇప్పుడు మనము రథసప్తమికి సంబంధించిన కథలను తెలుసుకుందాం. శతాబ్దాల క్రితం కాంబోజా సామ్రాజ్యాన్ని పాలించిన రాజా యశోవర్మకు చాలా కాలం వరకు సంతానం లేదు. గాఢమైన భక్తి ఫలితంగా ఆయనకు ఒక కుమారుడు జన్మించాడు. కానీ ఆ శిశువు చాలా బలహీనంగా, అనారోగ్యంతో ఉండడంతో రాజ్య భవిష్యత్తుపై ఆందోళన కలిగింది. ఒకరోజు మహర్షి వినీతుడు కొన్ని గ్రంథాల్లో ఒక మహాత్ముడిగా కూడా పేర్కొనబడినాడు. ఆ మహర్షి రాజ్య భవనాన్ని సందర్శించాడు. పరిస్థితిని తెలుసుకున్న ఆయన రాజుకు రథసప్తమి వ్రతాన్ని ఆచరించి సూర్యదేవునికి ప్రత్యేక పూజలు చేయాలని ఉద్దేశించాడు. రాజు పూర్తి శ్రద్ధతో ఆచారాలను నిర్వహించాడు. దైవానుగ్రహంతో రాజకుమారుడు అన్ని రోగాల నుండి పూర్తిగా కోలుకొని తరువాత కాలంలో విజయవంతమైన రాజుగా రాజ్యాన్ని పాలించాడు. రామాయణంలో సూర్యదేవుని ఆరోగ్యం, శక్తి, విజయం అందించే పరమ మూలంగా వర్ణించారు. రావణుడితో జరిగిన ఘోర యుద్ధంలో శ్రీరాముడు అలసిపోయిన సమయంలో మహర్షి అగస్త్యుడు ఆయనకు ఆదిత్య హృదయ స్తోత్రం జపించమని ఉపదేశించాడు. శ్రీరాముడు ఆ స్తోత్రాన్ని 3 సార్లు పఠించిన తర్వాత తిరిగి శక్తిని పొంది రావణుణ్ణి సంహరించాడు. భీష్మ పితామహుడు రథసప్తమి తరువాత రోజున తన దేహాన్ని వదిలినట్లు సమాచారం. ద్వాపర యుగంలో సత్రాజిత్తుడు సూర్యదేవుణ్ణి ఉపాసన చేసి ఐశ్వర్యానికి ప్రతీక అయిన సమంతకమణిని పొందాడు. ఆ మణి తరువాత శ్రీకృష్ణుడు సత్యభామ వివాహానికి కారణమైంది. రథసప్తమి రోజున సూర్య నమస్కారాలు చేయడం ఎంతో విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం. ఈ రోజున సంవత్సరానికి ఒక్కసారి అయినా సూర్య నమస్కారం చేసినా ఆరోగ్యం, శక్తి, శ్రేయస్సు సంవత్సరం పొడవునా లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.